రోజు పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, గీతా కార్మికులకు కానివ్వండి, బీడీ కార్మికులకు కానివ్వండి, మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే అన్ని సామాజిక పింఛన్లన్నింటినీ కూడా డబల్ చేస్తాం. వికలాంగులకు 6,000 ఇస్తాం, వృద్ధులకు, వితంతువులకు, గీతా కార్మికులకు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల తన పరిపాలన పూర్తయినా కానీ మరి నేటి వరకు కూడా పింఛన్లు పెంచినటువంటి తీరును నిరసిస్తూ ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో మా పెన్షన్ పెంపుకు సంబంధించి మరి ప్రకటన చేయాలి, ఖచ్చితంగా మా పెన్షన్ పెంపు చేయాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ల నుంచి మా పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ వివక్షను నిదర్శిస్తూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చాలని పింఛన్లతోని ఇవాళ బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తున్నటువంటి మరి మా బతుకులు మారాలనంటే ఇవాళ ఈ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రేపు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో మా పింఛన్లు పెంచుతూ మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇవాళ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా గత 2 ఏళ్ల నుంచి మాకు హామీ ఇచ్చి అమలు చేయకుండా మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శించి మా పింఛన్దారుల పట్ల మరి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఇవాళ పచ్చిగడ్డి తింటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరు పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామన్నాడు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానన్నాడు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తామని చెప్పిండు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఈ పరాభనామ ఉగాది సందర్భంగానైనా మా బతుకులు మార్చే విధంగా నీ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నావు, ఎక్కడుంది నీ ప్రజాపాలన? పచ్చిగడ్డి తింటున్నావు నీ ప్రజాపాలనలో. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇంకేముంది రేవంత్ రెడ్డి గారు? ఎన్నేళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు? గత 2 ఏళ్ల నుంచి కూడా మా పింఛన్దారులను మోసం చేసుకుంటే వస్తున్నారు. నీకు మా వికలాంగుల సమాజం పట్ల, మా పింఛన్దారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినావో అప్పటి నుంచే మా పెండింగ్ బకాయిలు నువ్వు పెంచుతున్న పింఛన్ ప్రకారం, మాట ప్రకారం ఆ బకాయిలన్నింటినీ కూడా చెల్లించి మా పింఛన్లన్నింటినీ కూడా రేపు ప్రవేశపెట్టేటటువంటి ఈ బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో మా పెన్షన్ పెంపు మీద ప్రకటన చేయాలి. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం బతుకు జీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తూ పీజీలు, పిహెచ్డీలు పూర్తి చేసి మా వికలాంగుల విద్యార్థులు ఇవాళ నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఉద్యోగ నియామకాలు లేక వెంటనే రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మీరే చెప్పారు, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని 2 ఏళ్లు పూర్తి అవుతుంది. 10 నిమిషాలు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయొచ్చు. కానీ వికలాంగుల సమాజం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వివక్ష ప్రదర్శిస్తుండటం వల్లనే మా శాఖను నేటి వరకు కూడా ప్రత్యేక శాఖ చేయలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈ పరాభనామ సంవత్సరం సందర్భంగా చెప్తున్నావు, మా పింఛన్దారుల పట్ల, మా వికలాంగుల సమస్యల పట్ల నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటే నీ పార్టీకి, నీకు కూడా ఇక పరాభావం తప్పదని చెప్పేసి ఇవాళ ఈ వేదిక నుంచి, ఈ పచ్చిగడ్డి తింటూ నిరసన నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పింఛన్దారుల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను విడనాడాలి. ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో నల్లాడిపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఒక్కసారి వికలాంగుల సమాజానికి మీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి చదువుకోండి, ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అరే అసెంబ్లీలో ప్రతిపక్షం మీద విమర్శించడం కాదయ్యా రేవంత్ రెడ్డి. ఈ సమాజంలో అట్టడుగు నుండి బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్న వికలాంగుల సమాజాన్ని నువ్వు మోసం చేసినావు. నీ మొదటి సంతకమే మా వికలాంగులు మోసం చేయడంతో మొదలుపెట్టినావు. నువ్వు మా వికలాంగుల సోదరు రజనీకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి నీ తొలి సంతకంతోనే మా వికలాంగుల సమాజాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి నువ్వు. నీకు నిజాయితీ, చిత్తశుద్ధి నీకు, నీ పార్టీకి ఉంటే తక్షణమే మా పెన్షన్ పెంచాలి, తక్షణమే మా సమస్యల పట్ల, మాకు ఇచ్చినటువంటి హామీల పట్ల మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒక్కటంటే ఒక్క హామీ అన్న నెరవేర్చిన ముఖ్యమంత్రి గారు. ఇలా పచ్చిగడ్డి తినే పరిపాలన అనేది నువ్వు ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారికి, వికలాంగుల సమాజం నువ్వు గనక ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే పెద్ద ఎత్తున చెలో అసెంబ్లీ నిర్వహిస్తాం. లేకుంటే నీ ప్రగతి భవన్ ముట్టడించైనా సరే, సత్వరాన్ని ముట్టడించైనా సరే నీ ప్రభుత్వం మెడలు వంచి నీ హస్తం పార్టీని అంతం చేయడమే లక్ష్యంగా ఈ పరాభనామ సంవత్సరం నుంచే నీ పత్రం ప్రారంభించే విధంగా మా వికలాంగుల ఉద్యమాలు ఉండబోతున్నాయి. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, వికలాంగుల జాతి బిడ్డలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ఉద్యమం చేస్తుంటే అక్రమ అరెస్టులు చేపిస్తావా? మేము నిరాహార దీక్షలు చేస్తే మాకు అనుమతులు ఇవ్వకుండా అడ్డగోలుగా నువ్వు
పోలీస్ యంత్రాంగాన్ని కూడా నీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మా హక్కులను కాలరాయటం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, దయచేసి నీ పార్టీకి నీకు పరాభావం తప్పొద్దనంటే నువ్వు ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. లేకుంటే మాత్రం నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ పరాభవ నామా ఉగాది సందర్భంగా చెప్తున్నావు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ అనేది పరాభావం తప్పదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఆంధ్రప్రదేశ్లో మీ కాంగ్రెస్ పార్టీని పట్టినటువంటి గతి కంటే కూడా ఇంకా అధ్వానమైనటువంటి పరిస్థితి మీ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా మా వికలాంగుల సమాజం ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఇవాళ ఈ వేదిక నుంచి మేము మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్పందించకుంటే మాత్రం ఆ యొక్క ఆందోళన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా చేసుకోమని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల